ఇప్పుడు చెప్పు కోడి పెంట మొఖంలో వచ్చిందిరా ఫోటో. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతావు? ఇన్సూరెన్స్ ఉంది కదా, కార్ డ్రైవింగ్ నేను చేస్తున్నాను. అలాగే ఇన్సూరెన్స్ అంటే మాత్రం ఇచ్చేస్తారే, నువ్వు అంత పని చేయకురు. ఫ్యూల్ కొట్టించినందుకు మరి అంత పెద్ద శిక్ష చేయకురు. ఏడ్రా కుక్క కాలెత్తినట్టు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? స్టార్టింగ్ ట్రబుల్. అమ్మో బాబాయ్ భయం రోయ్. ఉదయం నువ్వు కార్ తీయడం కాదు కానీ చూడు ఒకసారి. అసలు రెండు ఇగో 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 ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. మీరిద్దరు అలాగే కూర్చున్నారు కదా, చూడండి మీ ఇద్దరికి ఇద్దరు. ఇదేంద్ర ఇది, అక్కడ రెండు ఉన్నాయంటే ఇక్కడ మూడోది కూడా ఉంది. భయం వేస్తుంది నాకు. ఇక్కడ నాకేంద్రా చిచి. మీ ఇద్దరిని ఇగో ఇద్దరు ఉన్నారని రెండు కుక్కలు చూపించాను నేను, మూడో కుక్క ఎంటర్ అయిపోయిందిరా. అది నువ్వే. అమ్మో బాగా తీసావురా కారు. అది మరి రియలైజేషన్ వచ్చిందా? రియలైజేషన్ స్టార్ట్ అయ్యాక జీవితం నేర్పిన పాఠం పాయింట్ నెంబర్ 1, కొత్త కారు మీద ప్రయోగాలు చేయకూడదు కదా. చేస్తే ఆనరు చావ మింగుతుంది బాబాయ్. అంతే కదా, అంతేగా. కాదు, జస్ట్ ఒక 10 సెకండ్లో రియలైజేషన్ నాకే వచ్చింది కదా. అందుకే ఇలా ఎప్పుడు అడగద్దు, అర్థమైందా? సిగ్గులేదు. ఎందుకు ఇవ్వను అని చెప్తున్నావు చూడు. దాని బదులు ఇవ్వను డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. కానీ ఉదయ్ కారు భలే తీసావు తెలుసా. సంతోషించు. గాలి ఇలా ఎగరేద్దాం అనుకున్నాను, దుమ్మ చాలే కానీ వెనక నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ఎదవ. దెబ్బకి షాక్ అయిపోయి ఎటెళ్ళాలి అర్థం కాలేదు. అడిగి షేక్ అయిపోవాలి. స్కూటీ కూడా ఎటెళ్ళాలి అర్థం కాక బ్రేక్ వేసి నుంచి పోయాడు. ఈడు అలాగే ఉన్నాడు. అవును, ఆడి హ్యాపీ ఫీల్ అవ్వాలి. మన చరిత్ర మరి అప్పట్లో వేరే చరిత్ర ఉంది, ఆ చరిత్ర కుట్లు కుట్లుగా చెప్పుకుంటున్నారు కదా. బీచ్ లో కార్ తీస్తూ ఏదో ఎవరితో అప్డేట్ ఇస్తున్నాడు అనమాట ఫోన్ లో. ఏమో రే మనం ఏమనుకోడు. బాబు ట్యాబ్ వేస్తున్నాడు.